ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి మొన్నటి వరకు మనమందరం కూడా మరి 40 రోజులు, గుడ్ ఫ్రైడే, ఈస్టరు, పునరుద్ధానం అన్నీ నేర్చుకుని ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుడు ఆయన సమాధిలో నుండి లేచినాడని నమ్మి ఉన్నారు కదా. హల్లెలూయా చెప్తారా గట్టిగా? హల్లెలూయా. వెరీ గుడ్. మరి ఆయన లేచిన తర్వాత ఎందుకు లేచాడు, ఈరోజు కొన్ని మాటలు నేర్చుకుందాం. మరి దేవుడు మరి ప్రియ బిడ్డలకి నేర్పాలని మరి కొన్ని మాటలు నేర్చుకుందాం. 3 మాటలు నేర్చుకుందాం. 3 విషయాలు చెప్పాలని మరి నేను ఆశపడుతున్నాను. ఆయన ఎందుకు లేచాడు, లేచి ఎవరికి 40 రోజులు ఉన్నాడు కదా, ఎవరికి కనపడ్డాడు, కనపడి ఏం చెప్పాడు? 3 అంశాలు. మొదటిగా ఏంటి? ఆయన ఎందుకు లేచాడు, తర్వాత లేచి ఎవరికి కనపడ్డాడు, తర్వాత కనపడి ఏం చెప్పాడు. క్లుప్తంగా మనం ఈరోజు కొన్ని మాటలు, దేవుని మాటలు నేర్చుకుందాం. మరి సువార్తల్లో మత్తయి సువార్త 28:6 దేవుని యొక్క వాక్యం మరి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. చాతలి వందనాలు. మళ్ళా మరి లోకా సువార్త 24:6 లోకా సువార్త 24:6 ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండమ్మా. హల్లెలూయా. జీవ గ్రంథం, బైబిల్ గ్రంథం తెచ్చిన వారందరూ కూడా దేవుని మహిమపరుచుకుందాం. పరమ జీవము నాతో నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమ జీవము నాతో నీవా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైనా, ఏ స్థితికైనా, నా జీవితములో యేసు చాలును. సర్వ సృష్టికర్త అయినటువంటి మా యేసు క్రీస్తు ప్రభువా, నీవిచ్చినటువంటి జీవ గ్రంథంలో మరి సువార్తలైనటువంటి మత్తయి సువార్త, లోకా సువార్తలో నువ్వు మాతో ఇచ్చిన వాగ్దానం, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పిన ప్రకారమే లేచి ఉన్నాడు. మరి దాని నిమిత్తం మాట్లాడబోచుండగా నీ పరిశుద్ధాత్మతో నీవు ఎక్కడున్నావు, ఎందు నిమిత్తము మరి లేచి ఉన్నావు, కొన్ని మాటలు మేము నేర్చుకోబోచుండగా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని ముందుకు నడిపించమని, ఈ చిన్నపాటి ప్రార్థనని పరలోక రాజ్యంలో చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి చదువుకున్నటువంటి మరి వాక్యము మనందరికీ తెలిసినదే. ప్రియ సహోదరి సహోదరులారా, 4 సువార్తల్లో కూడా మనమందరం కూడా మరి డిసెంబర్ మాసంలో అయితే కనుక మత్తయి సువార్త,
మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఆయన జన్మదిన పుట్టుక వేడుకల గురించి నేర్చుకుంటాం. మరి ఈ యొక్క సువార్తలో ఇప్పుడు చదువుకున్నటువంటి 4 సువార్తల్లో కూడా ఇప్పుడు చదివిన మత్తయి సువార్త 28:6, మరి లూకా సువార్త 24:6 ఆయన మనతో ఇప్పుడు మాట్లాడి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పిన విధంగానే లేచి ఉన్నాడు. ఒకసారి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, మనం అందరూ కూడా ఆయన లేచి మొదటిగా మనం నేర్చుకుందాం అనుకున్నాం. ఆయన లేచి మరి ఎక్కడికి లేచడం వల్ల ప్రియ సహోదరి సహోదరుల ద్వారా మనం ఈరోజు నేర్చుకుందాం అనుకున్నాం కదా. మరి ఆ మాట నిమిత్తము ఆయన ఇక్కడ లేడు, మరి లేచి ఉన్నాడన్న మాట మనందరూ కూడా మరి మొదటిగా స్త్రీలే దేవుణ్ణి చూసిన విధంగా మనకు తెలుసు. మగ్దలేని మరియా మరి చూసి ఉన్నది. మరి ఆయన ఇక్కడ లేడు, యేసుని ఎవరో ఎత్తుకుపోయారు, ఉంటే నేనే మోసుకెళ్ళిపోతానన్న విధంగా మాట్లాడి ఉన్నది. కాబట్టి ఆయన ఎందుకు లేచి ఉన్నాడు అని ఈరోజు మాట్లాడబోచున్నాం. కాబట్టి ఆయన మరణం గురించి మన ఈ లోకంలో ప్రియ సహోదరి సహోదరులారా మరి మనము ఆలోచన చేస్తే, మరి ఎవరైనా యవ్వన బిడ్డలు కానీ ఒక ఊర్లో కానీ ఒక గ్రామంలో మంచి తెలివి గలవాడే యవ్వన బిడ్డ మరణం గురించి ఎంత కష్టపడినా కానీ ఎంత ప్రేమించినా కానీ చివరికి చచ్చిపోవటమే కదా, మరణమే కదా అని నీరసపడిపోయి కొంతమందిని మరి ఇలాగే చెప్పి నీరసపరుస్తుండగా, ఇలాగే చెప్తుండగా పేదవాయన వృద్ధుడైనటువంటి ఒక ముసలైన అరే బాబు ఇట్లా అని నువ్వు ఎంతగానో ఈ వయసులోనే యవ్వన వయసులోనే ఎంత కృంగిపోతున్నావు, ఎంత కష్టపడినా ఎంత ప్రేమించినా ఎంత చేసినా మరి చచ్చిపోవటమే కదా మనం చివరికి అన్న ఆలోచన చేస్తున్నాం కదా అని పెద్ద ఆయన పక్కనకు చేపెట్టుకుని మరి ఒక విత్తనం తీసి లోపల భూమిలో పెడితే విత్తనం ఏమవుతుందండి? మొక్కొత్తది. కానీ విత్తనం చనిపోయినట్టే కదా. నీకు తెలుసు, నాకు తెలుసు బాబు, విత్తనం చనిపోయినట్టే. కాబట్టి ఆ విత్తనము మరి ఆ లోపల పాపమంతా మన్నేసి మరి మళ్ళీ పైకి చిగురిస్తుంది. అలాగే మరి మరణం మంచిది నా బాబు అన్నాడంట. అంటే అవును, మరణం మంచిదేనంటే యేసుక్రీస్తు వారు కూడా అలాగే విత్తనం కింద ఆయన సిలువలో మరి మరణించి, దయచేసి గమనించండి, మరణించి ఆయన నీటి సూర్యుడు లాగా మరి ఉదయించి పైకి లేపడానికి లేత మొక్క వలె, మరి ఒకసారి చెప్పి ఉన్నాను నేను, మరి యెషయా 53లో మాట్లాడతాడు, మరి లేత మొక్క వలె నేను చిగురించి ఉన్నానని మాట్లాడతాడు. అలాగే ఆ బాలుడికి అన్నాడంట, మరణం చాలా మంచిది రా బాబు అని చెప్పాడంట. ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుడు గమనించండి, మరి ఆయన ముందుగానే మనతో మాట్లాడి ఉన్నాడు. మరి అందరూ కూడా మనము మరణం గురించి ఇలా చింతిస్తుండగా ఆయన మరణం గురించి అలా మాట్లాడినప్పుడు గమనించండి, ఆయన ఎందుకు లేచి ఉన్నాడని ఈరోజు మనం నేర్చుకున్నాం. కాబట్టి మొదటగా ఆయన మరణం మంచిదే అని అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఆ విధంగానే చిగురించి ఉన్నాడని చెప్పి ఉన్నాడు. అప్పుడు ఆ కుర్రోడు మరి వారు మనసు పొందుకొని దేవునిలో ముందుకు ఎదిగి ఉన్నాడు. ఈ రోజు మనము మాట్లాడేటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ మనం ఆయన అక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఎందుకు లేచి ఉన్నాడు? మొదటిగా మనము వాక్యంలోకి వచ్చేస్తున్నాం. ఈ సహోదరి సహోదరులారా, ఆయన ఎందుకు లేచి ఉన్నాడని మరి రోమియోకు రాసిన పత్రిక 1:5 యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. హల్లెలూయా చెప్పండి. ఈ సహోదరి సహోదరులారా, ఆయన
ఎందుకు లేచాడు అన్నదానికి మొదటి కారణము దేవుని కుమారుడిగా నిరూపించుకోవడానికి లేచి ఉన్నాడు. ఈ సోదరి సోదరులారా, దేవుని కుమారుడుగా నిరూపించుకోవాలని మనుషులు ఎవరన్నా అడిగారండి? ఆయన్ని ఎవరు అడగలేదు. ఒక్కరు అడిగాడు. ఈ సోదరులారా, ఒక్కడు అడిగాడు. మత్తయి సువార్త 4:3 చూడండి. మత్తయి సువార్త 4:3. ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలైనట్టు ఆజ్ఞాపించమని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆ శోధకుడు నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెనైనట్టు ఆజ్ఞాపించమనంటే దేవాదేవుడు రాయినే కాదు, ఆయన సమాధినే తీర్చుకుని చూపించాడు, నిరూపించాడు. నేను దేవుని కుమారుణ్ణి అని నిరూపించాడు. ప్రియ సోదరు, రాళ్ళను రొట్టెలుగా చేయటం కాదు. చూడండి, నేను సమాధినే రాయిని, మరి అక్కడ 2 టన్నులు రాయి, మరి రోమా ప్రభుత్వం భటులు అందరూ కూడా అక్కడ సైన్యాధిపతులు ఉన్నా కానీ రాయిని పొరలించుకుని ఆయన సమాధినే జయించి పైకి వచ్చాను చూడని ఆ సాతానుడికి మరి అక్కడ సమాధానం చెప్పారు. నేను దేవుని కుమారుణ్ణి అని నిరూపించుకున్నాడా లేదమ్మా? మీకు అర్థమైందా? నిరూపించుకున్నాడా లేదా? ఒక నిమిషం చెప్పాలంటే, మరి అదే విధంగా యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకునేటప్పుడు ఆ గలిలయ యోర్దాను సముద్రంలో గమనించండి, బాప్తిసం పొందినప్పుడు ఆ ఆకాశం నుండి పామురా వచ్చినప్పుడు నన్ను నా ప్రియ యేసుక్రీస్తుని ఆనందంతో ఉన్నప్పుడు ఆయన ఆ బాప్తిసం తీసుకుని మనలాగా ఇంటికి వెళ్ళలేదు. ఆయన బాప్తిసం తీసుకుని అరణ్యానికి వెళ్ళాడు. ప్రియ సోదరి సోదరులారా, అరణ్యానికి వెళ్ళి అరణ్యంలో 40 రోజులు శోధించబడ్డాడు. మనము ఆ ముందు చదువుకుంటాం, చాప్టర్ మీకు చెప్తున్నాను. అరణ్యంలో 40 రోజులు శోధించబడినప్పుడు ఆ శోధకుడు అక్కడ 40 రోజుల్లో మంచి అక్కడ పైకి తీసుకెళ్లి ఈ సమస్తము నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు మొక్కినట్టయితే. ఈ సోదరి, ఈ సమస్తము నీకే ఇచ్చేస్తాను, నువ్వు నాకు మొక్కినట్టయితే. ఏ విధంగా శోధించాడండి? ప్రియ సోదరి సోదరుల, సమస్తము నీకే ఇచ్చేస్తానన్నాడు. మరి అదే విధంగా మొక్కమన్నప్పుడు షేడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు గ్రంథం చాలా సార్లు చెప్పుకుని ఉంటాం. నువ్వు మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా కానీ నీ బొమ్మకు మాత్రం మేము మొక్కం. ఆ విధముగా మనం జీవించాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా 40 రోజులు శోధనలో ఉన్నప్పుడు ఆ విధముగా శోధిస్తే, ఓ సాతానా పో అని పోయి ఆయన ఏం చేశాడు? నిరూపించాడు, నేను దేవుని కుమారుడని. ఆయన మరి రాయిని రొట్టెగా చేయనడిగితే, రాయిని రొట్టెగా చేయటువంటి నేను సమాజంలో రాయినే తొలగించి బయటకు వచ్చినాను అని, నేను దేవుని కుమారుణ్ణి అని నిరూపించుకున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకంలో మనం జీవిస్తుండగా మనం కూడా దేవుని కుమారులుగా నిరూపించుకోవాలి. యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో ఆదివారం సెలవు దినం, ఎంత ఆలోచనతో మానవ శరీరం మరి ఏ క్రియలతో మన మరి అనేక ప్రాంతాలకు వెళ్తారు. మనము ఆయన్ని మరి కొనియాడాలని, మరి ప్రత్యేకించబడాలని ఇక్కడ మరి మొట్టమొదటిగా యేసుక్రీస్తు వాడు దేవుని కుమారుడుగా నిరూపించుకున్నాడు. నీవు నేను దేవుని కుమారుడుగా నిరూపించుకోవాలని ఈ ఆశపడినకు వచ్చున్నాం, పాట పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుని సంతోషపరుచున్నాం. ఆయన్ని మరి ఏ విధంగా మరి దేవుని కుమారుడుగా ఆయన ఎలా నిరూపించుకున్నాడో మనం కూడా మనం చేస్తున్నటువంటి క్రియలు బట్టి, ఆయన్ని కొనియాడిని బట్టి మరి ఒక్క మాట చెప్తా మీకు అర్థమయ్యేగా. ప్రియ సోదరి సోదరులారా, మరి ఆయన ఒక్కరిని అడిగాడు కొనియాడడానికి. ఈయన కూడా మరి నా అబ్రహాము కుమారుడి ఎవరండి? జక్కయ్య అనలేదా? కొనియాడి, ఓ జక్కయ్య వేడి చెట్టు ఎక్కువా రా, నేను నీ ఇంటికి వచ్చి ఉన్నాను అని అంటే, ఇంటిలో రాగానే ఆయన పన్నులు వసూలు చేసి 400, 500 వడ్డీలు చేసేవాడు. వేసి ఇంట్లోకి రాగానే ఎవరు ఏం చెప్పలేదు. అయ్యా నేనంత
తీసుకున్నది 400 ఇచ్చేస్తాను ఆయన మాట్లాడినప్పుడు యేసయ్య ఏమన్నాడండి? లోకస్వామి 19వ అధ్యాయంలో మనం ఇప్పుడు చెప్పుకుంటా, అందుకే రిఫరెన్స్ చెప్పట్లేదు. ఈయన కూడా అబ్రహాము కుమారుడే అన్నాడా? కొనియాడబడ్డా లేదా? చాలా మంది కొనియాడబడ్డారు. కానీ ఆ విధంగా మనం కూడా ఇక్కడ దేవాదేవుడు లేచి దేవుడు కుమారుడు అని నిరూపించుకున్నాడు. అక్కడ ఒకనప్పుడు ఏ విధంగా జీవించున్నా గాని జక్కయ్య మరి ఈయన కూడా అబ్రహాము కుమారుడని నిరూపించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు నాడు ఆయన లేచి మొట్టమొదటిగా మరి ఒకే ఒక మాట దేవుని కుమారుడుగా నిరూపించుకున్నాడా లేదమ్మా? నిరూపించుకున్నాడు కదా. మరి రెండవ మాటగా వెళ్దాం. ప్రియ సహోదరి సహోదరుల మరి 20వ అధ్యాయము 17వ వచనం. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కుపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. హల్లెలూయా. చాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన రెండో విధముగా ఆయన మాట్లాడినటువంటి మాట ఆయన మహిమ చూపడానికి లేచి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ తెలిసిందే. మరి మొట్టమొదటి స్త్రీలు చూసి ఉన్నారు. మగ్దలేని మరియ అంటే 7 దెయ్యాలను పెట్టినప్పుడు యేసుక్రీస్తు వారి సేవా పరిచయంలో ఆయన అలవాటు ప్రకారమే ఆయన మా యేసయ్య కదా అని ముట్టుకోబోయింది. ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి. అయితే అంతకుముందు మరి ముందు వచ్చినప్పుడు చాలాసార్లు చెప్పుకుని ఉంటాము. మరి ముందుగా గుర్తుపట్టలేదు. తర్వాత మరియా అని పిలిచినప్పుడు ఆయన రబ్బూని అంటే బోధకుడు అని మనకు తెలిసిన విషయమే. అన్ని తెలిసిన తర్వాత యేసయ్య గారిని గుర్తుపట్టి అంటూ ఆయన్ని పుట్టుకోబోయింది. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఇంకా నా తండ్రి యొద్దకు వెళ్ళలేదు, నన్ను పుట్టుకోవద్దు. ఆయన మహిమ చూపడానికి లోకానికి వచ్చినాడు. ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి. మరి ఇది మనకు క్లుప్తంగా తెలియాలంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అదేనమ్మా, పరలోకమందున్న వారిలో భూమి మీద వారు ఉన్నా గాని భూమి కింద ఉన్న వారిలో గాని యేసు నామమునే ఉండునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయన అనుగ్రహించిన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామముకి వందాలి. వంగని మోకాళ్ళనియు యేసయ్య ముందులా వంగిపోను. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఇక్కడ ఆయన మహిమ చూపడానికి ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ యోహాను సువార్తలో నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదని మగ్దలేని మరియతో నన్ను ముట్టుకోవద్దన్నాడు. ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు చాలా క్లుప్తంగా చెప్తున్నాడు. ఆకాశవంతమై గాని భూమి ఎదిగే గాని భూమి కింద ఉన్నవాడు కానీ మరి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో గమనించండి. 11వ వచనం, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై. ఎవరి మహిమార్థమై? దేవుని మహిమార్థమై. చదువుతని 11, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి. దయచేసి అందరూ చదవాలి మాట. ప్రతి నామమునకు పైనామమును ఆయన అనుగ్రహించును. ప్రతి నామమునకు పైనామము ఆయన అనుగ్రహించిన. హల్లెలూయా. ఆయన మహిమ కోసమే
మనం జీవించి ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, ఆయన మహిమ కొరకే జీవించి ఉన్నాం. ఈ మాటలు ఎవరు రాస్తున్నారండి? పౌలు గారు. గమనించండి, ఈ యొక్క పౌలు గారు ఒకనొకప్పుడు మనలాగా జీవించినటువంటి వాడే. ప్రియ సహోదరి సహోదరులారా, సౌలుగా జీవించినప్పుడు ఆ దమస్కు ప్రాంతంలో నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు మొన్నే బాప్తిసం పొంది ఉన్నావు, మరి నువ్వు దేని నిమిత్తం ఎవరు నాశనం చేయాలని ప్రతి ఒక్కరిని ఈడ్చుకుని వచ్చి సాతాను వలె చంపేసినటువంటి ఈ సౌలు పౌలుగా మారి, మరి ఒకసారి అపోస్తలుల కార్యము 9వ అధ్యాయం 3వ వచనం తీస్తే దేవుడు ఆయన యొక్క మహిమ ఆయనకి ఏ విధంగా చూపించి ఉన్నాడు అన్నది మరి అద్భుతముగా అక్కడ రాయబడి ఉన్నది. అపోస్తలుల కార్యము 9:3 వచ్చినప్పుడు ప్రకాశించెను, నేల మీద పడి సౌలా సౌలా నన్ను ఎలా నీవు హింసించుచున్నావు అను పలుకుట వినెను. హల్లెలూయా. ప్రియ సహోదరి, దేవుని యొక్క ఆకాశం నుండి మహిమ సౌలుకి ఉన్నబట్టి అప్పుడు సౌలు కూడా ఏమీ తెలియదు. దేవుడు అంటే నీవు ఎవడివి ఏమని అడిగారు తెలుసా? నువ్వు ఎవడివి? దేవుడు అక్కడ చదివితే మనకు అర్థమవుతుంది. ప్రియ సహోదరులారా, నువ్వు ఎవడివి అని అడిగినటువంటి సౌలు పౌలుగా మారి అనాని తర్వాత పంపించి అక్కడ దమస్కులో ప్రార్థన చేసిన తర్వాత పౌలుగా మారిన తర్వాత ఆయన మరి యొక్క కొత్త నిబంధనలో 14 పత్రికలు రాసి ఉన్నాడమ్మా. గమనించండి, ఆయన కూడా దేవుడు ఆయన కూడా చూసి ఉన్నాడు. లేచిన తర్వాత ముందు చెప్పుకుందాం ప్రియ సహోదరి సహోదరుల. అందుకే రెండోదిగా ఎందుకు లేచి ఉన్నాడు? మొదటిగా నేను దేవుని కుమారుణ్ణి అని నిరూపించుకున్నాడా లేదమ్మా? నిరూపించుకున్నాడా? నువ్వు నేను కూడా ఈరోజు నిరూపించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం ఆయన సన్నిధికి. ఎవరికి ఏది తక్కువ? తినడానికి ప్రతిదీ ఇచ్చి ఉన్నాడు. కానీ దేవుని యొక్క మనకి ఇంకోటి లేచిన తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మగా, ఇందాక మనం చెప్పుకున్నావుగా, ఎవరి కుమారుడు ఎవరైనా చచ్చిపోవడమే అని అన్నాం కదా. మొక్క చిగురించి ఏ విధముగా పైకి వచ్చిన దేవుడిగా లేచి మరి మన కొరకు మరి ముందు చెప్పుకుందాం పైన పరలోక రాజ్యం ఎందుకు ఏర్పరిచి ఉన్నాడు ఒకసారి గ్రహించుకుందాం. ఇక్కడ రెండవదిగా ఆయన మహిమ చూపడానికి లేచి ఉన్నాడు. మొదటిగా దేవుని కుమారుడుగా నిరూపించుకున్నాడు. రెండోదిగా ఆయన మహిమ, గమనించండి, ఆయన మహిమను చూచి రుచి చూచి జీవించినటువంటి సౌలు పౌలుగా మారి దేవుని గురించి మరి రోమా పత్రిక నుండి ఏప్రిల్ పత్రిక వరకు కూడా మరి 14 పత్రికలు ఆయనే రాసి ఉన్నాడు దేవుని కొరకు. హల్లెలూయా చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహిమ చూపడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడని మనము నేర్చుకుని ఉన్నాం. రెండోదిగా మరి 3వ మాట నేర్చుకుందాం. మరి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 17వ వచనం 17. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకను మీ పాపములోనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, ఇక్కడ పౌలు గారు ఏమని మాట్లాడి ఉన్నాడు కొరింథీయుల సంఘానికి? క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మరి ఆయన మరి ఇంకను మీ పాపములోనే ఉన్నాడు. ఈ మాటకి అర్థము గమనించండి, పాప క్షమాపణకు ఆయన లేచి ఉన్నాడు. ఈ లోకంలో పాప క్షమాపణకి లేచి ఉన్నాడు. మనకు అది అర్థం కావాలంటే గమనించండి, ఆది కాండం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే చదవవసరం లేదు. నేను ఎందుకు గుర్తు చేస్తానంటే పాపం ఎక్కడ మొదలైందండి? ఆది కాండము ఏదైనా తోటలోనే మొదలైంది కదా. మనకు అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను, రిఫరెన్స్ అవసరం లేదు. ఆదాము
దేవుడు ఆదాము నుండే మొదలుపెట్టినప్పుడు అప్పుడు వరకు తను దేవునితో సహవాసం ఉన్నవారు ఎప్పుడైతే దేవుని మాట ధిక్కరించి ఉన్నారో పాపములో కూలి ఉన్నారు, దేవుడు వెలివేసి ఉన్నారు. గమనించండి, అబ్రాహాం నుండి మనం గమనించండి. మరి ఆదాము నుండి అబ్రాహాం వస్తే అబ్రహాం కూడా గమనించని పరీక్షించాడు. 22వ అధ్యాయంలో మనం చదవవలసిన ఆ సంగతులు జరిగిన తర్వాత మరి అబ్రహాంకి ఎవరో పర్వతం దగ్గరికి వెళ్ళి ఇస్సాకుని ప్రథమ సంతానాన్ని పరీక్షించాడు అబ్రహాంని. మరి బలిమ్మని అడిగినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇస్సాకుని కత్తెత్తి ఇలా నరకబోయే సమయంలో అబ్రహామా అబ్రహామా, మరి బైబిల్లో శ్రేష్టమైనటువంటి వారిని దేవుడు 2 మార్లు పిలుచుకున్నాడు. మోషే మోషే, మార్తా మార్తా, పేతురు పేతురు, సౌలా సౌలా. ప్రత్యేకమైన వారిని, కొనియాడబడే వారిని దేవుడు జీవగ్రంథంలో ఆ విధముగా పిలుచుకుంటాడు. నీవు నన్ను కూడా ఆ విధముగా ఉండాలని దేవుడు మన కొరకే లేచి ఉన్నాడు. దేవుని కుమారుడుగా ఆయన మనల్ని ఏ విధముగా నిరూపించుకోమని ఆయన లేచి ఉన్నాడు. ఆయన మహిమ చూపడానికి మనకు లేచి ఉన్నాడు. మూడోదిగా మన పాప క్షమాపణకి అక్కడ ఇస్సాకుని బలిపోయిందిగా గమనించండి. ఆయన మహిమ రూపంలో ఉండి అక్కడ ఇస్సాకు బదులుగా పాత నిబంధనలో పక్కన బలి ఇచ్చేసాడు. ఈ నూతన మరి యుగంలో మరి ఏమైంది, దేవాది దేవుడే మన పాపముల నిమిత్తము మరి సిలువలో రక్తం కాచి బలి అయి, ప్రియ సహోదరి సహోదరులారా, మొదటిగా చదువుకుని ఉన్నాం. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పిన విధముగానే లేచి ఉన్నాడు. ఆయన మన ప్రాణం, యోహాను 10:18, ఆయన ప్రాణము పెట్టడానికి ఆయనకు అధికారం ఉన్నది, ప్రాణము తీసుకోవడానికి అధికారం. మంచి మాట ఉంటుంది అక్కడ, ఎవడను నా ప్రాణం తీసుకొనడు. 10:18 చదువు. అదే తల్లి, అదే, ఎవడను నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకునడానికి అధికారం కలదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ప్రియ సహోదరి సహోదరులారా ఆయన మాట్లాడుచున్నాడు. దాన్ని ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉన్నది. మరి ఈ మాటకు మీకు తెలియాలంటే ఆయన నువ్వు యూదుల రాజువా అంటే ఎస్ నేను రాజు అన్నాడా? అన్నాడమ్మా, నువ్వు అన్నట్టే. ఈ మాటకు మీరు అర్థం చేసుకోండి. ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, ప్రాణం తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉన్నది. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి ఉన్నాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఆయన మన కొరకు మన పాపముల నిమిత్తము చనిపోయినాడు కాబట్టి పాప క్షమాపణ కొరకు మూడోదిగా ఆయన లోకానికి వచ్చినాడు. మొదటిగా ఆయన దేవుని కుమారుడుగా నిరూపించుకోవడానికి వచ్చినాడు. రెండవదిగా ఆయన మహిమను చూపడానికి వచ్చినాడు. మూడవదిగా పాప క్షమాపణ. మరి చాలా ఉన్నాయి, కానీ ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్పినా ఆయన పాప క్షమాపణని మన యొక్క పాపాలన్నీ క్షమించడానికి ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఎందుకు లేచి ఉన్నాడు అన్నది ప్రియ సహోదరి సహోదరులారా ఇక్కడ మనం గమనించాలి. మరి ముందుగా మనం దేవుని కుమారుడుగా నిరూపించుకోవడానికి లేచి ఉన్నాడని నేర్చుకుని ఉన్నాం. రెండవదిగా మరి మహిమ, ఆయన మహిమ ఏ విధముగా ఉన్నది అన్నది నేర్చుకుని ఉన్నాం. అది మూడవదిగా ఆయన మహిమ ఏమని మాట్లాడి ఉన్నాడు, ఆకాశం అందు కానీ భూమి అందు కానీ భూమి కింద అయినా కానీ మరి మీకు మరి ఏ విధమైన యొక్క మహిమ ఉన్నదని ఒక ఎగ్జాంపుల్ మరియని చూపించి ఉన్నాడు. మరియా నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా నా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు ఆయన మాట. మరి ఇక మూడోదిగా క్షమాపణ కొరకు, మన ఈ లోకంలో మన క్షమాపణ కొరకు మనం చేసినటువంటి క్షమాపణ కొరకు ఆయన మూడోదిగా ఆయన పాపులను రక్షించడం మనం మొదటి నుండి నేర్చుకుని ఉంటాం.
గమనించండి, క్షమాపణ కొరకు ఆయన పాపులను క్షమించడానికి కొరకే వచ్చినాడు. ఆయన 7 మాటలు మాట్లాడినప్పుడు కూడా మొదట క్షమాపణే మాట్లాడి ఉన్నాడు. అంత బాధలో కూడా, అంత మరి చాలా దుఃఖంలో కూడా క్షమాపణే. గమనించండి, ఆయన క్షమాపణ గురించి 3వదిగా లేచి ఉన్నానని మాట్లాడి ఉన్నాడు. ప్రియ సోదరి, ఆయన మన యొక్క క్షమాపణను మరి చెప్పాలంటే మరి ఎక్కువగా మరి ఫస్ట్ గా మరి నాకు చెప్పి ఉన్నారు. మరి ఆది కాండంలో మరి ఆదాము కానుండే పాపం మొదలై ఉన్నది. మరి యొక్క క్షమాపణని మనము మరి ఏ విధముగా చిన్న విషయానికే ఇంట్లో ఏం జరిగినా కానీ క్షమించలేదు, పట్టుదల ఎక్కువ ఉంటది. దేవుడు ఆయన ఎందుకు లేచాడని అన్నది మరి పాపులను క్షమించడం కొరకు లేచి ఉన్నానని మాట్లాడి ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, మరి 4వ మాట నేర్చుకుని ఉందాం. గమనించండి, మరి 4వ మాట అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 31. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీని నమ్మకమునకు అందరికీ ఆధారము కలగజేసెను. హల్లెలూయా. భూలోకమునకు తీర్పు ఖాయం చేయడానికి ఆయన లేచి ఉన్నాడంట. ప్రియ సోదరి సోదరులారా, మనం చాలా సార్లు చెప్పుకుని ఉంటాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం ఒకసారి చదవండి. మంచి మాట. మరి నిన్న కంటిలో నలుసుందని మాట్లాడుతాం. దేవుడు ఒక ఏడు చూపిస్తే మరి గమనించండి, మనకి 4 చూపిస్తే తీర్పు విషయంలో దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, చదువుతాను అది. నీ కంటిలో ఉన్న దూలము నెంచక నలుచును చూచుటనేలా నీ కంటిలో దూలం ఉండగా నలుసుని తీసివేయని చెప్పనేలా మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము. అప్పుడు నీ సహోదరునికి నీ కంటిలో ఉన్న నలుసుని తీసివేయటము కనబడెను. హల్లెలూయా. మనం చిన్నగా ఈ లోకంలో ఏదన్నా ఉన్నా కానీ కరెక్ట్ గా చూపించేస్తాం. ఏం చూపిస్తామంటే ఫస్ట్ ఇలా చూపిస్తాం. ఎవరైనా ఎలా చూపిస్తావు చెప్పండి. ఇలా చూపిస్తావా? ఒకటే ఎలా చూపిస్తారు? ఒకటే చూపిస్తారు, ఇదే కదమ్మా. ఎస్, ఒకటి ఇలా చూపిస్తే 4 మనకు చూపిస్తున్నాయా లేదా ఒకసారి గమనించండి. 4 ఒకటి నువ్వు చూపిస్తున్నావు, 4 నాకు చూపిస్తున్నాయి. అది అక్కడ గమనించండి. నీ కంటిలో నలుసుందని మనం ఒకటి చూపిస్తే 4 నీ కంటిలో దూరం ఉంది, ముందు తీసుకుని నాకు చెప్పు. కాబట్టి మనం కూడా అదే చేస్తాం. అదే తీర్పు. ఇదాకా మనం ఇలా చెప్తే మీకు అర్థమవుతుందని ఇక్కడ మరి ఆయన అపోస్తలుల మరి కార్యంలో 17:31 ఆయన మాట్లాడినటువంటి మాట గమనించండి. ప్రియ సహోదరి సరే, ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చిపోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం. హల్లెలూయా. గమనించండి, ఈ భూలోకానికి తీర్పు ఖాయం చేయడానికి ఆయన లేచి ఉన్నాడు. 4వదిగా ఆయన ఎందుకు లేచి ఉన్నాడని ఈరోజు మనము కొన్ని మాటలు నేర్చుకుని ఉన్నాం. దేవుని కుమారుడుగా నిరూపించుకోవడానికి, 2వదిగా ఆయన మహిమను చూపడానికి, 3వదిగా మరి పాప క్షమాపణగా, 4వది భూలోకానికి తీర్పు ఖాయం చేయడానికి వచ్చినాడు. మరి 5వదిగా చూసుకునే ప్రియ సోదరి సోదరులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. గమనించండి. 5వదిగా యోహాను సువార్త చాలాసార్లు చెప్పి ఉన్నాను కూడా. యోహాను సువార్త
మనకి స్థలం సిద్ధపరచడానికి వచ్చి ఉన్నాడు. గమనించండి, 14:2 చదువుకుందాము. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పెదను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు నేను మిమ్మల్ని తీసుకుని పోయేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. గమనించండి, ఈ 2-3 వచనాలు ఒకసారి బైబిల్ మీ ఏది పెట్టి చదవండి. మన జీవితానికి ఉపయోగపడేటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఎందుకు వచ్చి ఉన్నాడంటే, 5వది మీకు స్థలము సిద్ధపరచడానికి వచ్చి ఉన్నాను, అందుకే లేచి ఉన్నాను నేను. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మాట మాట్లాడుతున్నాడు యోహాను గారు. పద్మాసు తీర్థంలో ఉన్నప్పుడు రాశాడు కదా ప్రకటన గ్రంథం. ఆ యోహాను గారు ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మాట చదువుతల్లి. 14:2 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పేది. చాలు తల్లి, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు లేచి ఎందుకు లేచి ఉన్నాడమ్మా? ఆయన దేవుని కుమారుడిగా నిరూపించుకోవడానికి లేచి ఉన్నాడు. ఆయన మహిమను చూపడానికి లేచి ఉన్నాడు. ఆయన మరి ప్రేమ పాపులను క్షమించడానికి లేచి ఉన్నాడు. ఆయన ఈ లోకంలో మరి తీర్పుని మరి ఖాయం చేయడానికి లేచి ఉన్నాడు. మరి యొక్క 5వదిగా ఆయన మనకు స్థలము సిద్ధపరచడానికి నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను. అక్కడ అనేక స్థలములు ఉన్నాయి. ఆ స్థలములో నేనుండు, ఆయన ఎవరు మాట్లాడినాడు తెలుసా? నేనుండు స్థలములోనికి మిమ్ములను తీసుకెళ్తాను. ఎప్పుడు తీసుకెళ్తాడు? 2వ రాకడలో. నువ్వు దేవునితో మరి ఏ విధముగా జీవిస్తున్నావు, పాటలతోనూ మరి ప్రార్థనతోనూ ఏ విధంగా దేవుని మహింపరుస్తున్నావు, అలా మహింపరిచే సంఘాన్ని 2వ రాకడలో ఆయన మధ్యాకాశంలోకి తీసుకెళ్తాడు. గమనించండి, అలా కాకుండా మరి ఏ క్రియలు చేసుకుంటా దూషించుకుంటా నువ్వు క్రైస్తవులు అయింది నిష్ఠానుసారంగా జీవిస్తే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. లోక సువార్త 19వ అధ్యాయం చదవవసరం లేదు. ధనవంతుడు లాజరు విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ధనవంతుడు పట్టు వస్త్రము ఇస్త్రీ మార్చకుండా జీవించి ఉన్నాడు. లాజరు మరి కుక్కలు విసిరేటువంటి రొట్టెలతో జీవించి ఉన్నాడు. ఇద్దరు. ధనవంతుడు ఎక్కడున్నాడండి? లాజరు ఎక్కడున్నాడు? గమనించండి, మనం చాలా సార్లు చెప్పుకుని ఉంటాం. మరి అక్కడ కూడా ఉండి లాజర్ని మలమల అగ్నిలో ఉండి ఈ యొక్క ధనవంతుడు అబ్రహాములో ఉన్నటువంటి లాజర్తో నీ వేలు కొంచెం చల్లార్చవా అని అడుగుతున్నాడా లేదా? ప్రియ సోదరు అడిగాడా లేదమ్మా? అలాంటి స్థలం, ఏ స్థలంలోకి వెళ్తాం మనం? ఇప్పుడు ఏంది? మీకు స్థలము సిద్ధపరచడానికి లేచి ఉన్నాడని మాట్లాడుకుంటున్నాం కదా. మరి మన యొక్క దేవుని సన్నిధికి వచ్చి మరి ప్రత్యేకించబడి ఆయన యొక్క ఎందుకు లేపబడి ఉన్నాడని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి గమనించండి, దేవుని కుమారుడుగా నిరూపించుకోవడానికి లేచి ఉన్నాడు. ఆయన మహిమ చూపడానికి లేచి ఉన్నాడు. 3వదిగా మరి పాపలను క్షమించడానికి లేచి ఉన్నాడు. 4వదిగా ఈ భూమి మీద తీర్పు తీర్చడానికి ఆయనే నిరూపించి ఉన్నాడు. 5వదిగా మీకు స్థలం సిద్ధపరచడానికి లేచి ఉన్నాడని మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ఏ విధముగా ఉంటే మీకు స్థలం సిద్ధపరిచి ఉన్నాడని దేవాదేవుడు మాట్లాడి ఉన్నాడు. ఒకసారి గమనించుకుందాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనము స్థలం సిద్ధపరిస్తే అందరూ కూడా ఒక్కసారి గమనించండి. యేసుక్రీస్తు శిష్యులందరూ కూడా ఆ రోమా ప్రభుత్వం పట్టుకున్నప్పుడు అప్పుడు వరకు నా అపోస్తలులు 12 మంది శిష్యులు ఒక్కడైనా ఉన్నాడండి? ఒక్కడైనా ఉన్నాడా? గమనించండి, ఉన్నాడా? లేదు. సిలువ సన్యాసిగా రహస్య శిష్యులైనటువంటి 2 మరి మత్తయ్య నికోదేము రహస్య శిష్యులు యేసు దేహాన్ని నారబట్టతో మరి క్రొత్త సమాజం మనం చెప్పు
చెప్పుకొని ఉన్నాం. ఎందుకు గుర్తు చేస్తున్నాం అంటే అలాంటి వారికి స్థలం సిద్ధపాటు ఏ విధంగా ఉంటుందంటే అరమతేయుకి నికోదేవుకి ఆ పరలోక రాజ్యంలో మరి అందరి మధ్య మరి తంబుర సితార నాట్యంతో మరి ఏ విధముగా ఉన్న పరలోక రాజ్యంలో ప్రకటన గ్రంథంలో చాలాసార్లు చెప్పుకుని ఉంటాం కాబట్టి అలాంటి స్థలం సిద్ధపరుస్తానంటాడు. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తానంటే నేనుండు స్థలంలో మిమ్మల్ని కూడా ఉంటానని. అది ఏ విధంగా ఉండాలి, దేవుడు ఏ విధముగా ఉండాలని మాట్లాడి ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన యొక్క ఆశ్చర్య కార్యము, అద్భుత కార్యాలు, సూచనలు, స్వస్థతలు ఆయన చేసి అన్ని కూడా శిష్యులందరూ చూసి ఉన్నారు, అపోస్తలులందరూ చూసి ఉన్నారు. గమనించండి, కానీ ఎవ్వరు కూడా నమ్మలేదు. ఆయన చనిపోయి పునరుద్ధారుడైన తర్వాత ప్రియ సోదరి సోదరులారా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులనే విధముగా ఆయన లేచిన తర్వాత ప్రత్యక్ష పరిస్థితిని చూసిన తర్వాత అప్పుడు దేవుని సేవకి సిద్ధపడ్డారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఆయన లేఖనం నెరవేర్చడానికి కూడా మరి లేపబడ్డాడు. ఈరోజు మరి 5-6 మాటలు నేర్చుకున్నాం. చాలా రాశాను, కానీ మరి నేను అనుకున్న అంశం చెప్పాలి కదా. మరి లేచి ఎవరెవరు చూశారన్నది కూడా చెప్పుకుని మరి ముగించుకుందాం. ఆఖరిగా 1 కొరింథీయులు 15వ అధ్యాయము 3-4 చదువుకుందాం. నాకు ఇయ్యబడిన ఉపదేశములు మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము 3వ దినము లేపబడెను. హల్లెలూయా. చాలు తల్లి. ప్రియ సోదరి సోదరులారా, లేఖనములను నెరవేర్చడం కొరకు మరి మనం 6 మాటలు నేర్చుకున్నాం. మరి ఇక్కడ లేఖనములు ఏర్పరచడానికి కోసమే ఇక్కడ మరి నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. మన పాపముల నిమిత్తమే కదండి ఆయన చనిపోయింది. లేఖనముల నిమిత్తము గమనించండి సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము ఆయన 3వ దినము లేచెను. హల్లెలూయా. లేచాడా లేదండి? గమనించిన దానికి మనకి యోహాను సువార్త 10వ అధ్యాయంగా చెప్పుకుంటున్నాం కదా. 18వ మాట, నేను నా ప్రాణం ఇవ్వడానికి అధికారం ఉన్నది, ప్రాణం వల్ల నేను తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉన్నది. మరి ఆయన ఈరోజు ఎందుకు లేచాడు అన్న మాటలు ఒక 5-6 మాటలు నేర్చుకుని ఉన్నాం. గమనించండి, ఆయన దేవుడు కుమారుడు అని నిరూపించుకోవడానికి లేచాడు. ఆయన మహిమ చూపడానికి లేచి ఉన్నాడు. ఆయన పాపులను క్షమించడానికి లేచి ఉన్నాడు. ఆయన భూలోకంలో తీర్పు తెచ్చడానికి లేచి ఉన్నాడు. అదేవిధంగా మనకి స్థలము సిద్ధపరచడానికి లేచి ఉన్నాడు. ఆ రోజు లేఖనములు నెరవేర్చడానికి లేచి ఉన్నాడు. గమనించండి, మరి మనము లేచిన తర్వాత ఎవరికి కనపడ్డాడు? నేను మొదట్లోనే చెప్పి ఉన్నాను కదా, మరి చెప్తానని ఒక అంశం అయిపోయింది. కొన్ని మాటలు దేవుడు నేర్చుకుని ఉన్నాం. 2వ అంశం, ఆయన ఎవరికి కనిపించాడు అది నేర్చుకుందాం ఈరోజు. ఆయన మొదటిగా లేచినప్పుడు మరి 40 రోజులు ప్రత్యక్షముగా అందరికీ కనపడి ఉన్నాడు. ఆ 40 రోజులు కొందరు 11 మందికి మరి నేర్చుకుని కనపడి ఉన్నాడు. అది మనము ముందు నేర్చుకునే ముందు ప్రకటన గ్రంథము ఆయనే గమనించండి. ప్రకటన గ్రంథము 1:18 చదువుకుందాం. లాస్ట్ వచ్చేది అందరూ ఆఖరణ మొదటి వాడు 1:18. నేను మొదటి వాడను కడపటి వాడను మృతుడనైతిని కానీ యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. ఈ లేఖ
లేఖనములు ప్రవచనములు ఎవరు చెప్తున్నారండి? యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. యేసుక్రీస్తు వారే ఆయనే మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఒకసారి చదవండి 18వ వచనం. మరి అందరూ చెయ్యి పెట్టి చూడండి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళలోకం యొక్కయు కాలము చెవులు నా స్వాధీనంలోనే ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సోదరి సోదరులారా గమనించండి. ఇక్కడ అందాక ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, ప్రాణం తిరిగి మళ్ళీ తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఇక్కడ యోహాను గారు కూడా మాట్లాడి ఉన్నాడు. సోదరి సోదరులారా, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను మృతుడై ఉన్నా గాని యుగ యుగములు నిత్యము నివసించువాడను అని మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన లేచిన తర్వాత ఎవరెవరికి కనపడ్డారన్నది మొదటిగా నేర్చుకుందాం. మొదటిగా మరి మార్కు సువార్త 19లో మగ్దలేని మరియకు మొదటగా కనపడేను. మార్కు సువార్తలోనే ఆదివారం తెల్లవారినప్పుడు 16:9 ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి 7 దెయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు అతడు కనబడిన. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆయన సిలువేశారు వేసినా గాని, యూదులందరూ పారిపోయి, శిష్యులందరూ పారిపోయినా గాని దూరం నుండి స్త్రీలందరూ చూసి ఉన్నారు. ఇప్పుడు మనకు తెలియాలని చెప్తున్నా, ఈ మగ్దలేని మరియ ఆయన 3.5 సంవత్సరాలు సేవ పరిచర్య చేసినప్పుడు ఆమె గృహంలో 7 దెయ్యములు పోగొట్టినప్పుడు ఆ విశ్వాసాన్ని గుర్తు పెట్టుకుని దేవుని యొక్క విశ్వాసంతో దేవుని మొట్టమొదటిగా దర్శించింది ఎవరండి? ఆయన లేచినప్పుడు స్త్రీ మగ్దలేని మరియ. రెండవదిగా మరి గమనించండి, మత్తయి సువార్త 28:9లోనే ఉన్నది. 3 స్త్రీలు గమనించండి. మరియా, యాకోబు, మరియా, సలోమి, యోహాను. గమనించు, సమయం నేను త్వరగా చెప్తున్నాను. 3 స్త్రీలు. రెండవదిగా 3 స్త్రీలు. చదువుతాలి మత్తయి 28:9. యేసు వారిని ఎదుర్కొని వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయన మొక్కగా యేసు భయపడుకుని, నేను నా సహోదరులను వారు ఎక్కడున్నారో చూపిదురని వారికి తెలపబడి. హల్లెలూయా. ఈ 3 స్త్రీలు మరి సలోమి, మరి యాకోబు తల్లి అయిన మరియా, యోహన్న 3. రెండవదిగా మొదటిగా ఒక్క స్త్రీ అయినటువంటి మగ్దలేని మరియా మరి రెండోసారి కనపడినప్పుడు 3 స్త్రీలకి కనపడి ఉన్నాడు. మూడవదిగా కనపడింది మరి మనం అందరం చాలా అంశాలను చెప్పుకుని ఉంటాం. గమనించండి. మరి మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఉన్నది, 6లో కూడా ఉన్నది. 2:16లో మరి గమనించండి. 2 మనుషులు ఎమ్మాయి పట్టణంకి వెళ్ళిపోచుండగా యేసుని మరి సిలువకు అప్పగించండి అయిపోయిన తర్వాత 2 నడుచుకుంటూ వెళ్తుండగా, మాట్లాడుచుండగా, అప్పుడు గమనించండి మరి హానోకుతో దేవుడు నడిచి వెళ్ళిన విధముగా వీళ్ళిద్దరితో కూడా దేవాది దేవుడు నడిచి వెళ్ళాడు. ఆ గ్రామం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు మరి ఈ కథ మనందరికీ తెలిసిందే. అందువల్ల గుర్తు చేస్తున్నారు. 2 మనుషుల్లో అక్కడ ఒకరికి పేరు రాయబడి క్లోప అని మరి పేరు రాయబడి ఉన్నది. ఆ క్లోప అడుగుతాడు. గమనించండి, అక్కడ ప్రత్యక్షపడి ఉన్నది. అక్కడ అన్యాయముగా యేసుక్రీస్తుని మరి సిలువ వేసి ఉన్నారని, ఆ అన్యాయం జరిగినందుకు అక్కడ నుండి యెరూషలేము నుండి ఎమ్మాయి పట్టణానికి అవిశ్వాసంతో వెళ్ళిపోతున్నారు. వాళ్ళిద్దరూ అవిశ్వాసంతో వెళ్ళిపోతుంటే వారిని విశ్వాసపరచడానికి దేవుడు అక్కడ ప్రత్యక్షమై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరికీ ప్రత్యక్షమై ఉన్నాడు. మొదటిగా మగ్దలేనికి మరి ప్రత్యక్షమై ఉన్నాడు. రెండవదిగా 3 స్త్రీలకు ప్రత్యక్షమై ఉన్నాడు. మూడవదిగా 2 ఇక్కడ ఎమ్మాయి ప్రాంతానికి వెళ్తుండగా ప్రత్యక్షమై. మరి 4వదిగా చూసుకుందాం. మరి సీమోను పేతురు
నాలుగోది ప్రత్యక్షమైన లోకాసు వార్త 24:34. ప్రభు నిజముగా లేచి సీమోనికి కనబడినని. హల్లెలూయా. చాలండి, గమనించండి. సీమోను పేతురికి కనపడ్డాడు, గమనించండి. అలాగే మరి ఐదవదిగా 10 మంది శిష్యులకి, అంటే యాక్చువల్గా ఎంతమంది అండి? 12 మంది. 12 మందిలో ఒక అతను మరి ఇశ్రాయేలు ఆయన అప్పగించేస్తున్నాడు కాబట్టి ఎంతమంది? 11 మంది. అయితే ఇక్కడ 10 మందికి కనపడ్డాడు, ఒక్కరు తోమ లేడు. ఈ యొక్క 5వ సారి కనపడినప్పుడు లోకాసు వార్త 24 యోహాను 20:19-21 ఉంటుంది, గమనించండి. 10 మంది ఆయన్ని మరి యూదులకు భయపడి ఆయన ఎప్పుడైతే రొట్టె వీసి అందరికి ఇచ్చినాడో ఇశ్రాయేలుకి ఇచ్చిన అదే గదిలో భయంతో ఉన్నప్పుడు మరి మీరు భయపడకండి అని దేవాదేవుడు ఆ 10 మందికి కనపడి ఉన్నాడు. మన యొక్క సువార్త గ్రంథంలో లోక 24లో కానీ మరి గమనించండి, యోహాను 20వ ఉంటది. మరి 10 మంది శిష్యులు కనపడ్డాడు, అక్కడ తోమా లేడు. అయితే 6వదిగా 11 మంది శిష్యులకి మార్కు సువార్త 16వ యోహాను సువార్త 20:26లో మరి యొక్క 11 మంది శిష్యులకు కనపడిన విధముగా రాయబడి ఉన్నది, గమనించండి. మరి 7వదిగా 7 శిష్యుల్ని ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. యోహాను సువార్త 21 ఒకసారి 7 శిష్యుల్ని ఇక్కడ మరి పేర్లు కూడా రాయబడి ఉన్నాయి. 21:1-2-3లో మరి ఆయన గలీల సముద్రం చేపలు పట్టే వారిని శిష్యులు ఏర్పరచుకున్నాడు కాబట్టి దివ్య సముద్రం అంటే గలీల సముద్రం మరలా ప్రత్యక్షపరచుకొనెను. హల్లెలూయా. ఎవరని ఒక పేర్లు చదవండి. సీమోను పేతురును, దిదుమానబడి తోమాయును, నతానేలును, జబదయి కుమారులను, ఆయన శిష్యులకి 2, మొత్తం 7. గమనించండి. 7వదిగా కనపడింది, 7 శిష్యులకి కనపడి ఉన్నాడు. మరి 8వదిగా ఆయన సమాధిలో నుండి లేచి కనపడింది. 11 మంది గలిలయ సముద్రం కొండ పైన మత్తయి సువార్త 28వ గెత్సేమనే తోటలో మరి చాలా చోట్ల ఉంటది. 16-17లో 28-16-17లో ఉంటది. 11 మందికి కూడా కనపడి ఉన్నాడు. మరి అలాగే 9వ సారి కనపడి ఉన్నాడు. 500 మందికి పైగా కనపడి ఉన్నది. ఈ రిపీట్ చదువుకుందాం. 1 కొరింథీయులకు 17:6. పౌలు గారు రాసినటువంటి 1 కొరింథీయులకు 17:6. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయం అందే కారణపడి చాలు. హల్లెలూయా. ఆయన ఎందుకు లేచి ఉన్నాడు అన్నప్పుడు ఎవరికి కనపడ్డాడంటే 500 పైబడి మరి ఆయన అనేక మంది సహోదరులకు కనబడి ఉన్నాడు. అదే కింద ఉంటది 10వసారి కనబడింది యాకోబు సహోదరుడైనటువంటి యేసుక్రీస్తు సహోదరుడైనటువంటి యాకోబును కూడా కలుసుకున్నాడంట. 17:7లో ఉంటది. 1 కొరింథీయులు 17:7. తరువాత ఆయన యాకోబునకు అపోస్తలులందరికీ కనబడేను. హల్లెలూయా. ఆఖరిగా 11వ మరి సారి కనపడింది ఆయన ఆరోహణ అయినప్పుడు ఒలీవల కొండ పైన మరి ఆయన 40 రోజులు కనపడినప్పుడు యోహాను సువార్త 20వ అపోస్తలుల కార్యం 1వ మార్కు సువార్త 16వ ఆఖరి అధ్యాయంలో ఆయన ఆరోహణమైపోయినప్పుడు ఒలీవల కొండ దగ్గర ఏ విధముగా శిష్యులు అలాగే చూస్తూ ఉన్నారు. మరి అపోస్తలుల కార్యంలో మనకి లేఖనంలో తెలియబడి ఉన్నది.
ఆయన ప్రాముఖ్యముగా లేచినప్పుడు 40 రోజులు కూడా ప్రత్యక్షమైనప్పుడు మొదటిగా స్త్రీలకే మగ్దలేనే మరి కనబడ్డాడు, రెండవదిగా 3 స్త్రీలకు కనబడ్డాడు, మూడవదిగా మరి 2 ఎంఐ ప్రాంతానికి వెళ్ళేవాడు కనబడ్డాడు, మరి 4వదిగా సిమోను పేతురు కనబడ్డాడు, 5వదిగా 10 మంది శిష్యులు కనబడ్డాడు, తోమా లేడు. మరి తర్వాత 11 మంది తర్వాత తోమా ఉన్నాడు. మరి మీకు అందరికి తెలిసిందే, నేను ఆయన ఏళ్ళు పెట్టి చూతేనే కానీ నేను నమ్మును అన్నాడు అనమాట. అన్ని గాయాల్లో, కాళ్ళలో గాయం, ఏళ్ళలో గాయం, అన్ని ఆయనకి మరి పొట్టలో పుట్టిన బళ్ళు అన్ని చూసి తోమా నమ్మి ఉన్నాడు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులనే విధముగా ఆయన 5వదిగా మరి గమనించాం. మరి 11 మంది ఆరోగ్యంగా చూసి ఉన్నారు. 7వదిగా 7 శిష్యులు మరి ఆయన మరలా ప్రత్యక్షపరచుకుని ఉన్నాడు. మరి 8వదిగా 11 మంది కొండ మీద మళ్ళీ ప్రత్యక్షమై ఉన్నాడు. మరి 9వదిగా 500 మంది కంటే అనేక మంది సహోదరులు కనపడ్డాడని నేర్చుకుని ఉన్నాం. 10వది యాకోబుకి కనపడి ఉన్నాడు. 11 ఆయన ఆరోహణమైనప్పుడు అందరూ చూస్తుండగానే మరి ఆయన కనపడి ఉన్నాడు. మరి ఆయన కనపడి ఆయన 40 రోజులు చేసిన తర్వాత ఏం చెప్పి ఉన్నాడని చెప్పుకొని ముగించుకుందాం. నేను చెప్పిన మాటలు మరి కంప్లీట్ అవుతాయి. అపొస్తలుల కార్యం తీయండి అందరూ. 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరని. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను బాప్తిస్మం మనందరం తెలిసిందే. పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడి అని యోహాను సాక్ష్యం మనందరికి తెలిసిందే. ఇక్కడ ఆయన మరి ఏ విధముగా ఆఖరిగా ఆరోహణం అయిపోయిన తర్వాత వారికి శిష్యులకి అపోస్తలులకి ఏం చెప్తున్నారంటే, నేను యోహాను బాప్తిస్మం అలా పొంది ఉన్నారు, కానీ నా పరిశుద్ధాత్మ ద్వారా మీరు అనేక మందిని రక్షణలో నడిపిస్తాడు అని మాట్లాడి ఉన్నాడు. చదువుకున్నాం కదా, అలాగా నడిపించారు. అప్పుడు వరకు నమ్మలేదు ఎవరు కూడా, శిష్యులు అపోస్తలులు ఎవరు కూడా ఆయన్ని కళ్ళారా చూసి ఉన్నారు. తోమా కూడా ఏదో పెట్టాడా లేదమ్మా, పెట్టాడా? గమనించండి, ప్రతి చోట ఆ చేపలు పట్టే కాడికి వచ్చినప్పుడు మళ్ళీ ప్రత్యక్షపరచుకున్నాడా లేదా? ఆ 7 పిలిచి ఉన్నాడు, పేరుతో పిలిచి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు వరకు సొంత ఈ లోకంలో సొంతలు ఎవరు కూర్చోండి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా సొంత సహోదరుడు యాకోబు. గమనించండి, ఆ యాకోబు కూడా అప్పుడు వరకు కూడా అక్కడ పేరు రాయబడింది. యాకోబు యేసును చూసిన తర్వాత యాకోబు మంచి మరి పత్రిక రాయగలిగి ఉన్నాడు. యాకోబు పత్రిక ఉందా లేదా? ఉందా లేదమ్మా? అప్పుడు వరకు అసలు యాకోబు ఎక్కడున్నాడో ఏందో దాంట్లో ఏమీ లేదు. ఎక్కడ యాకోబు రాయగలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన మీరు బాప్తిస్మిచ్చు మరి యోహాను మరి రక్షణ పొందినారు, కానీ నేను నా పరిశుద్ధాత్మ ద్వారా మీరందరూ కూడా రక్షిస్తారంటే పేతురు యోహాను మరి వెళ్ళించుండగా, ఆయన స్వార్థ ప్రకటించుండగా ఫస్ట్ గానే ఎంతమంది పరిశుద్ధాత్మ ద్వారా రక్షణ పొంది ఉన్నారండి? 3000 మంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మొదటిగా ఎందుకు లేచి ఉన్నాడన్నది మరి 4-5 మాటలు నేర్చుకుందాం. ఆయన లేచి ఎవరిని చూసి ఉన్నారని నేర్చుకుని ఉన్నాం. ఆయన లేచి చూచి ఉన్న వారిని ఏమి చెప్పమన్నాడన్నది ఇప్పుడు నేర్చుకుని ఉంటున్నాం. ప్రియ సోదరి, మీరు వెళ్ళి నా యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఇప్పటి వరకు నా రక్షణ వారి యోహాను బాప్తిస్మం ద్వారా మీరు రక్షణ పొంది ఉన్నారేమో, కానీ నా పరిశుద్ధాత్మ ద్వారా కూడా మీరు అనేక మందిని రక్షణలో నడుపుతారన్నప్పుడు అప్పుడు వరకు ఏ ఒక్కరు నమ్మల శిష్యులు దేవుడిని ప్రత్యక్షంగా చూసిన తర్వాత చనిపోయిన తర్వాత ఎవరైనా కానీ
గమనించండి. మన కుటుంబంలో నేను కూడా సహజంగా ఎవరన్నంటే మరి నన్నే అన్నారని అనుకుంటారేమో, కానీ మనం గుర్తుపెట్టుకోవాలంటే, ఎరా నా కడుపును చెరపుంటావు కదరా, నా కడుపు నా లక్షణాలు ఏమైనా ఉన్నాయా, నా కడుపును చెరపుంటావు కదా అని ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మనం మన తల్లిదండ్రులుగా మరి అంటామని అనమా అనేస్తాం. అలా అనాలని ఎందుకంటే గుర్తుపట్టాలని. మరి అదే విధముగా దేవాది దేవుడు మీరు నా యొక్క ఏమి పెట్టాలంటే మరి దానికి ఆయన ఏమంటారంటే మరి మంచిగా అడుగుతున్నాడు. ఆయన ఏమన్నాడంటే, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమంతా ఇశ్రాయేలు రాజ్యం మళ్ళా వస్తుందా అని అడుగుతున్నాడు వ్యాస. అప్పుడు దేవాది దేవుడు, కాలములు మీ వద్ద లేవు, తండ్రి వద్దనే ఉన్నాయి. ఆ మాట చదువుకుని ముగించుకుందాం. అపోస్తలుల కార్యం 1:6. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా. హల్లెలూయా. ఎప్పుడు తెరను మొదటి నుండి దారికాండ నుండి అబ్రాహాముడి, సహదేవుడి, యాకోబు దేవుడు అన్నట్టుగా వాళ్ళు మాకు రాజు కావాలి రాజు కావాలి రాజు కావాలి అని అడిగినట్టుగానే ఇక్కడ కూడా అలాగే ఉంది. గమనించారా? అదే మాట ఇక్కడ గమనించండి. ప్రభువా వాళ్ళందరూ కూడి గమనించారు. శిష్యులందరూ ఏమన్నారు? ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అన్నప్పుడు దేవాదేవుడు ఏం మాట్లాడారు చదువుతాయి. కాలములను సమయమును తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తీసుకొనుటకు నీకు పని కాదు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. గమనించండి, మనం అందరం కూడా వాటి కోసం చూస్తూ ఉంటాం. గమనించండి, మనం ఏం చేయాలంటే ఆయన మనతో ఇంత మాట్లాడి ఉన్నాడు. మీకు స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను, నేను వెళ్ళు స్థలంలో నేనుండు స్థలంలోనే మిమ్మల్ని కూడా ఉంచుతానని అంత క్లియర్ గా చెప్పినా గానీ ఇక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలు ఎలా జీవించున్నారో అలాగే మరి మాట్లాడుతున్నారు. ఆయన ఏ విధముగా మరి ప్రత్యక్షపరచుకున్న తర్వాత ఇలా జీవించండి అని మరి మా కొరకు ఎదురు చూడాలంటే నా యొక్క పరిశుద్ధాత్మని మీరు పొందుకుని నా కొరకు, నా యొక్క రాజ్యము కొరకు, పరలోక రాజ్యము కొరకు ఎవరైతే మరి నేను పాట పాడతాను, మరి ఆదివారం శుక్రవారం మీటింగ్స్ కి, సంఘానికి, సేవలో ప్రతి దాంట్లో పాల్గొని దేవుని స్తుతిస్తాను అన్న వారిని ఆయన పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తాడు. కాకుండా మరి ఏ క్రియలకి అదే విధంగా అన్ని జనులతో సహవాసం చేసే వారికి ఆయన చోటు ఇవ్వడు. కాబట్టి ఈరోజు ఆయన ఎందుకు లేచి ఉన్నాడు అన్న విషయాన్ని నేర్చుకుని ఉన్నాం. లేచి ఎవరికి కనపడ్డాడు, 40 రోజుల్లో ఎవరికి కనపడ్డాడు అన్నది క్లుప్తంగా కొంచెం షార్ట్ కట్ లో నేర్చుకుని ఉన్నాం. కనపడి ఏమి చెప్పమన్నాడు శిష్యులకి అన్నది 2 మాటలు నేర్చుకున్నాం. కాబట్టి మనమందరం కూడా మరి మనం ఆఖరిగా గమనించండి, మనం చదువుకుని ఉన్నాం కదా, ఈ మాట చదువుకుని మరి ముగించుకుందాం. ఆయన ఏమని మాట్లాడి ఉన్నాడో గమనించండి. ప్రకటన 1:18 చదువుకున్నాం. ఆ మాట చదువుకుని ముగించుకుందాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. ఇదిగో మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన మనకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడు. కాబట్టి మనం ఆయన యొక్క పరిశుద్ధ ఆత్మను పొందుకుని ఆయన నామంలో ముందుకు సాగిపోతాం. దేవుని చిరవాణి దీవించిన హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు దేవా. మరి యొక్క పునరుద్ధానానంతరం తండ్రి, నీవు మరి ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పిన విధముగా నేను లేచి ఉన్నాడని, ఎందుకు లేచి ఉన్నాడని మాతో కొన్ని మాటలు మాట్లాడి ఉన్నావు. దేవుని కుమారుడుగా
నిరూపించుకుని ఉన్నావు దేవా. నీ మహిమ చూపించి ఉన్నావు, మమ్మల్ని పాపులను క్షమించి ఉన్నావు, ఈ లోకానికి తీర్పుని నేర్పి ఉన్నావు. మరి ముఖ్యంగా మాకు స్థలం సిద్ధపరిచి ఉన్నావు, లేఖనములను నెరవేర్చడానికి నీవు వచ్చి ఉన్నావు. కాబట్టి వచ్చి 40 రోజుల్లో కూడా అనేక మందిని శిష్యులతో ముఖాముఖిగా చూచి వారు చూచిన వారు కాబట్టి నీ యొక్క సేవా పరిచర్యలో ఈ లోకమంతా కూడా యుగ యుగములను జీవించే వరకు నడుస్తున్నది. కాబట్టి ఈ యొక్క నామాన్ని పై నాముగా మరి వచ్చిన ప్రతి బిడ్డని, విన్న ప్రతి బిడ్డని జీవించి ఆశీర్వదించబడి నటుడైనటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.